హాయ్ అండి. నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? నాకు రేష్మి మీద అయితే చాలా చాలా కోపం అనిపించింది. ఏదో అంటా చూసారా, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు. నిజంగానే పృథ్వీ ఓడిపోయాడు, బాగానే ఉన్నాడు, శాంతంగా అందరితో బాగానే మాట్లాడుతున్నాడు. కానీ యష్మి మాత్రం తెగ రెచ్చిపోయి బాబాయ్ ప్రేరణని ఏ విధంగా హింస పెట్టేసిందో. హౌస్ మేట్స్ని కూడా ఆ ఏడుపు, దొంగ ఏడుపు. నిజంగానే ఆ ఏడుపు చూస్తే చికాకు వస్తుంది. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏడు చేస్తుంది కూర్చొని, ఎందుకో అర్థం కాదు. మళ్ళీ నాగమణి కంటే అంటే సింపతి కోసం నువ్వు ఏడుస్తున్నావురా అంటుంది. ఇప్పుడు ఇది ఏడిచే ఉద్దేశం, ఏడిచే అవసరమే లేదు. అయినా కానీ ఆవిడ పడి ఏడ్చేస్తున్నది నిజంగానే. మరి సోనియాని అన్నది ఎప్పుడు ఇద్దరిని వెనకేసి తిరుగుతావు అది ఇది అని చెప్పి ఇప్పుడు ఈవిడిగా చేస్తున్న పని ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. సోనియా కన్నా మించిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా ఈ వీడియోని తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతారు. తొందరగా చెప్తున్నానా? అవునండి, నెమ్మదిగా చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందుకే ఫాస్ట్గా చెప్తానని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే లైక్ చేయండి. ఇంకా చెప్తాము మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నిన్న అదే కుక్క పిల్లని పట్టుకొని పరిగెట్టడం అది ఉంటుంది కదా. లాస్ట్లో ఎవరెవరు ఉండిపోతారంటే ఆదిత్య ఓం గారు, ప్రేరణ, తర్వాత నిఖిలు, నబీలు వీళ్ళైతే ఉంటారు. పరిగెట్టుకొని వెళ్ళడంలో లాస్ట్లో ఎవరు ఉండిపోతుంది? ప్రేరణ ఉండిపోతుంది. ప్రేరణ ఆదిత్య ఓం గారు ఉండిపోతారు. ఆదిత్య ఓం గారు ఉండిపోవడం వల్ల ఆదిత్య ఓం గారి చేతిలో ఎవరిది ఉంటుంది? ప్రేరణది ఉంటుంది. అప్పుడు నైనిక చీఫ్గా ఉండి తను చెప్పాలి కదా, సంచాలకుగా ఉండి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నైనిక ఏం చెప్తుందంటే, నాకు ప్రేరణ కన్నా ఆదిత్యాభం గారు వీకు, అందుకని ప్రేరణ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ప్రేరణకైతే ఇస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పరిగెడతాను. నేను పరిగెట్టినప్పుడు ప్రేరణ లాస్ట్లో ఉండిపోతుంది. అప్పుడు ప్రేరణ చేతిలో నిఖిల్ బొమ్మ అనేది ఉంటుంది. అప్పుడు ఏంటంటే నిఖిల్ ఏం చెప్తాడంటే, మళ్ళీ నేను చీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను, ఇంకా మంచి అవుట్పుట్స్ అయితే ఇస్తానని అంటాడు. ప్రేరణ అంటుంది, నేను కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడతాను, గేమ్ని తీసుకుంటాను. నేను కనుక చీఫ్ అయితే అందరికీ కరెక్ట్గా ఆపర్చునిటీస్ ఇస్తారు, నేను ఉన్నది లేనట్టుగా నేను చేయలేను అని చెప్తుంది. దానికి ఎవరు ఆదిత్యభం గారు అంటారు, ప్రేరణ 2 వీక్స్గా నేను చూస్తున్నాను, తను చీఫ్ అవ్వాలని పడుతున్న తాపత్రయం, దానివల్ల నాకు పెడుతున్న ఎఫర్ట్స్ అవన్నీ నేను చూశాను. తర్వాత నీకు ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కనుక ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి నేను లేడీ చీఫ్ని చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఓకే అయిపోతే అప్పుడు ప్రేరణ ఇంకెవరు ఉంటారు? నబీలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా తీసుకోవాలన్న దాంట్లో పృథ్వీకి బిగ్ బాస్ వదిలేస్తాడు అనమాట. మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి అప్పుడు పృథ్వీ ఏంటంటే హౌస్ మేట్స్ అభిప్రాయం తీసుకొని చెప్తానంటాడు. దాంట్లోని ఎవరు ఎంతవరకు వేశారు అని అంటే, ఆదిత్య ఓం గారు నబీల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, కానీ వేసింది ఎవరికి? ప్రేరణకు ఓటు వేశారు, నబీల్కి వేయలేదు. ఈ విషయం నబీల్కి తర్వాత తెలుస్తుంది, చాలా హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి అంటాడు, నేను ఇంకా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటానని చెప్పేసి అని అంటాడు. ఆయన అన్న 4 అవర్స్కి ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యి బయటకు అయితే వచ్చేయడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఏమవుతుందంటే, విష్ణుప్రియ ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది, ఆదిత్య ఓం గారు ప్రేరణకి, యష్మి ప్రేరణకి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురు ప్రేరణకు సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ నబీల్కి చేస్తారు. అప్పుడు పృథ్వీ వచ్చి చెప్తాడు, హౌస్ మేట్స్లో 3 మాత్రం ప్రేరణకి సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ నబీల్కి. అంటే హైగా అందరూ చేస్తున్నారంటే ప్రేరణ మాత్రం పాపం ఏడుస్తుంది. ఆ ఏడుపు చూస్తే బాధ అనిపిస్తుంది. నిజంగా చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. నిజంగా మగవాళ్ళతో వచ్చేది సమానంగా తనకి ఒంట్లో బాగోకపోయినా ఆ టైంలో అంత రిస్క్ తీసుకుని చాలా పర్యటన అయితే జరిగింది. నిజంగా ప్రేరణ మాత్రం టూ గుడ్, చాలా బాగా ఆడుతుంది. బయట కూడా తను షోలు చేస్తున్నప్పుడు కూడా చూస్తాం కదా, తను చాలా బాగా ఆడుతుంది. ప్రేరణ మాత్రం టాప్ 5లో ఉంటుందనే అనుకుంటున్నాను. మరి నేను చూడాలి, కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, వాళ్ళు తడబడగలదా లేదా అని చెప్పేసి మనం చూడాలి. అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎవరు ఉంటారు? పృథ్వీ అండ్ నబీల్ ఉంటారు. వీరిద్దరికి ఏంటవుతుందంటే, ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. అదేంటంటే చుట్టలుగా పడేసి ఒక బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్నీ గబగబా తాళం తీసుకొని ఆ బ్లాక్స్ అన్ని పట్టుకొని పైన చెక్క లాంటిది ఉంటుంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్లాక్లో అరేంజ్ చేయాలి. బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అక్కడ గ్యాప్ ఈచ్ చేయండి అని చెప్తాడు. అక్కడ దాంట్లో ఉన్నది బ్లాక్స్ చూసి వీళ్ళందరూ గెస్ చేస్తారు ఏంటంటే, ఐ ఆమ్ ద మెగా చీఫ్ అని చెప్పి ఉంటుందని చెప్పి. అప్పుడు నిఖిల్ ఏం చెప్తాడంటే, పృథ్వీ చెవిలో చెప్తాడు, ఐ ఆమ్ చేసి తర్వాత గ్యాప్ ఇచ్చి తర్వాత గ్యాప్ ఇచ్చి మెగా, తర్వాత గ్యాప్ ఇచ్చి చీఫ్ అని చేయి. ఐ ఆమ్ మెగా చీఫ్ అని చెప్పి నువ్వు పెట్టు, ఐ ఆమ్ మెగా చీఫ్ అని చెప్పి నువ్వు పెట్టు. తర్వాత తనకి కూడా అలా చెప్తారు. కానీ సేత్ ఏం చేస్తాడంటే, నబీల్కి కరెక్ట్గా ఇన్పుట్స్ వస్తుంది. ఐ గ్యాప్ యాప్ తర్వాత మెగా చీఫ్ అని చెప్పి పెట్టమంటుంది, మెగా చీఫ్ అని పెట్టమంటుంది. గ్యాప్ ఇచ్చి మెగాకి చీఫ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వమని చెప్తుంది. తర్వాత పృథ్వీ అయితే
నిజంగా చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఒక్క సెకండ్ 2 సెకండ్లోనే పూర్తిగా తాళం తీస్తాడు, బ్లాక్స్ అని తీసుకుంటాడు, ఆ ప్లాట్ఫామ్ నుంచి నడుచుకొని వెళ్తాడు, అది కూడా సెట్ చేస్తాడు. తను చేసిన తప్పు ఏంటంటే హైకి హ్యామ్కి మధ్య గ్యాప్ అనేది ఇవ్వడమాట. ఆ గ్యాప్ ఇచ్చే బ్లాక్ ఎక్కడ పెడతాడో లాస్ట్లో పెడతాడు. లాస్ట్లో ఎవడైనా పెడతాడా బ్లాక్? లేదు కదా. అసలు పృథ్వీ ఒకసారి నిఖిల్ అంటాడు చూసా, పృథ్వీ నైనికతో వచ్చి ఆ విష్ణుప్రీతి చెప్తాడు. ఏం చెప్తాడంటే పృథ్వీ అనేది ఎవరైనా ఏదైనా చెప్తే ఆ విధంగానే ఆలోచిస్తాడు కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం చెప్పేసి నిజంగా ఇప్పుడు అదే చేశాడు. ఇప్పుడు నిఖిల్ చెప్పాడు అనుకో ఇలా తన బుర్ర కూడా ఉపయోగించాలి కదా, ఇది కరెక్టా కాదా అని చెప్పి తను ఎలా చెప్పాడు అదే ఫాలో అయిపోయి పెట్టేస్తాడు అన్నమాట. గుడ్డిగా నమ్ముతాడు నిఖిల్ని మాత్రం. అయితే అంతా పెట్టేస్తాడు. పోనీ ఇంకోసారి ఛాన్స్ ఆలోచిద్దామన్నా సరే యష్మి కంగారు పెట్టేస్తుంది. బెల్లం మొగొచ్చి ఊపి రానివ్వకుండా చేసేసింది. లాస్ట్లో బెల్ల కొట్టేయడం అయిపోతుంది, కూర్చొని పోతాడు. తను బెల్ల కొట్టేసిన తర్వాత ఈ నబీల్ అయితే వెళ్ళి తనకు అసలు తాళమే చాలా లేట్ వచ్చేస్తుంది. దాంట్లో ఆ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నప్పుడు 2 సార్లు కింద పడిపోవడం అవుతుంది, మళ్ళీ సెట్ చేసుకుంటాడు, వెళ్తాడు. మధ్యలో ఒకసారి గివప్ కూడా ఇచ్చేద్దామన్నా ఇరిటేట్ అయిపోతాడు నబీల్. కానీ అందరూ ఎంకరేజ్ చేస్తారు, వెళ్ళి పెట్టమంటే లాస్ట్లో అలాగొకలాగా పెడతాడు. పెట్టి కరెక్ట్గా పెడతాడు. ఐకి ఆమెకి మధ్యన గ్యాప్ ఇచ్చి బాగా పెడతాడు, సెట్ చేస్తాడు. అప్పటికి ప్రేరణ అరుస్తూనే ఉంటుంది. పృథ్వీ పెట్టినప్పుడు కూడా ఏమంటే అన్ని బ్లాక్స్ యూజ్ చేయండి అని చెప్పేసి అంటుంది, ప్రాపర్ వేలో యూజ్ చేయండి, కరెక్ట్గా పెట్టండి అని అంటూనే ఉంటుంది. తర్వాత కరెక్ట్గా నబీల్ ఫిక్స్ చేయడం వల్ల నబీల్ని మెగా చీఫ్ కింద అనౌన్స్ చేస్తుంది ప్రేరణ. అప్పుడు యష్మి ఏమంటుందంటే నువ్వు అసలు సపోర్ట్ చేయలేదు పృథ్వీ అంటే, సపోర్ట్ చేయడం ఏంటి, నేను అన్ని బ్లాక్స్ యూజ్ చేయమన్నాను, తర్వాత కరెక్ట్గా పెట్టమని చెప్పాను. కాదు ఐకియాకి మధ్యన గ్యాప్ ఇవ్వ, అది చెప్పేస్తాను. అదే కదా మెయిన్ పార్ట్. నువ్వు చెప్పేస్తే తను సంచాలకంగా ఫెయిల్ అవ్వదా, తను ఎలా చెప్తుంది ఆ పాయింట్, అవ్వదు కదా అని చెప్పేసి. తర్వాత లేదు నువ్వు నబీల్ని విన్నర్ అవ్వదామని చెప్పి చేద్దామని చెప్పి ఉండుంటుంది అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది, గొడవ చేస్తుంది నిజంగా. తర్వాత పడుకొని ఏమంటుందంటే ఏమి తను అంత ఎఫర్ట్స్ పెట్టాడు కదా పృథ్వీ, తనకి ఇవ్వలేదా విన్నర్స్ అని అంటే, ఎవరు ఎఫర్ట్స్ పెడితే వాళ్ళకి ఇచ్చేస్తావా నువ్వు, అదా అది ఇప్పుడు ఏదో ఎలా ఉందంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని ఇన్విజిలేటర్ పేపర్ ఇస్తారు కదా, పేపర్ తెచ్చినప్పుడు తప్పులు రాసి ఫాస్ట్గా అన్ని క్వశ్చన్లు రాసిస్తాడు కానీ కొంచెం తప్పులు రాస్తాడు. వాడు ముందుగా పేపర్ ఇచ్చేస్తాడు, ఇంకోటి కూర్చుంటాడు. ఆ పేపర్ ఏంటంటే ఆలోచించి శుభ్రంగా కరెక్ట్గా రాస్తాడు, అన్నీ పూర్తిగా బాగా రాస్తాడు. వీడికి 100 మార్క్స్ వద్దు కానీ ముందు తప్పులు కొంచెం రాసి ఇచ్చేసిన వాడికి 100 మార్క్స్ ఇచ్చేయాలి. వీడికి మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ రాసి కరెక్ట్ టైం యూటిలైజ్ చేసుకొని చేసిన వాడికి మాత్రం 90 పాస్ అవ్వాలి. అది ఉంది యష్మి గొడవ. నిజంగా వాడికి స్పెల్లింగ్ లేదు రాదు కదా, అంతలా ఉంటుందనే చెప్పొచ్చు కదా. ఆ చెప్పేదైతే స్పెల్లింగ్ టెస్ట్లోనే ఓడిపోయింది కదా. తను చెప్పొచ్చు కదా, తనకే తెలివితేటలు లేవు, ఏమీ లేవు. అసలు ఏమైనా సెన్స్ ఉన్నదా ఆటకడంలోని. ఇంకా పృథ్వీ చాలా ఈజీగా తీసుకుంటాడు, నబీల్ని చేసి చేస్తాడు, బాగా చేసేవారు అని చెప్పి అంటాడు. కాకపోతే మిగతా వాళ్ళందరూ నార్మల్గానే ఉంటారు. కానీ ఈ యష్మి ఓవర్ యాక్షన్ అయిపోయి ఏడు చేసి పృథ్వీ దగ్గర కూర్చొని వరే నీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చేదిరా, ఇవ్వలేదురా అని చెప్పి ముందేమో ఎవరిని విష్ణుప్రియని సపరేట్ చేసింది, ఇప్పుడేమో ప్రేరణను కూడా ఇది చేస్తుంది అనమాట. ఇది సోనియా లాగా ప్రతి వాళ్ళని పక్కన తప్పేసి ఇవి ఒక్కడ ఆక్యుపై చేసి కూర్చుందామని అనుకుంటుందో మరేమో. పృథ్వీ బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ పృథ్వీ నబీల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, ఇద్దరి మధ్యన డిస్కషన్ అవుతుంది. నబీల్ ఏమంటాడంటే ఈ టాపిక్ తర్వాత చెప్తాను, ముందు ఏమవుతుందంటే తర్వాత ప్రేరణ కూడా పాపం వెళ్తుంది. వెళ్ళి ఏంటి అప్సెట్ అయ్యావనంటే నన్ను కొంతసేపు వదిలే అని అంటుంది. తను అలా నెమ్మది నడుచుకుంటే అక్కడ పృథ్వీ అంటాడు ఏమన్నది, కొంతసేపు నన్ను వదిలేమన్నదా, ఏడుస్తున్నదా అని అంటాడు. వాళ్ళకు కూడా వెటకారం ఉంది ఆవిడ చేసే యాక్షన్కి. మరి పృథ్వీ కోసమే కదా చేస్తుంది ఫైట్, కానీ పృథ్వీ కూడా తన దగ్గరికి వెళ్ళలేదు, తెలుస్తూనే ఉంది ఆ ఏడుపు, అది ఎందుకు అనవసరమైన ఓవర్ యాక్షన్ అని చెప్పేసి. తర్వాత అనుకుంటూ ఉంటుంది అది విష్ణుప్రియ ఈ యష్మిని ఇద్దరు బాధపడుతుంది. ఇంకా విష్ణుప్రియ అంతగా ఓవర్ యాక్ట్ చేయలేదు కానీ యష్మినే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఏడవడం అది ఇది కాల్ చేయడం అది అంతా అయిపోతుంది. తర్వాత మీకేమనిపించింది చెప్పండి, యష్మి ఈ విధంగా ఓవర్గా రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదని చెప్పి నాకైతే చాలా చికాగ్గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. తర్వాత ఏమవుతుందంటే విష్ణుప్రియ అయిపోయింది కదా అది. తర్వాత ఏంటంటే పృథ్వీని ప్లస్ నబీల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే నబీల్ అంటాడు ఇప్పుడు మన ప్లాన్ అంతా ఉన్నాం కదా, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, ఎందుకంటే వచ్చేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, మనం గొడవలాడేసుకున్నాం అనుకో వాళ్ళకి చులకన అయిపోతాం. అలా కాకుండా గొడవలు ఆడుకోకుండా మీకు ఎవరికి ఏ పాయింట్స్ కావాలి, ఏం అర్థం కావట్లేదు, మీ మధ్యన ఏమి ఇష్టం ఉన్నది నాకు చెప్పండి, నేను తీర్చగలుగుతాను, లేకపోతే ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి కరెక్ట్గా బాగానే చెప్తాడు అనమాట. తర్వాత నాగమణికంటూ కూడా అంటాడు నీ మీద చాలా బాధ్యత అనేది వచ్చిందిరా, నువ్వు కరెక్ట్గా చేసుకోవాలంటానే ఏదో టైగరో ఏదో అని అంటాడు. బాగానే అప్రిషియేట్ చేస్తాడు మరి తనని మాత్రం. ఇంతవరకు అయితే నబీల్తో మధ్య గొడవ పడుతున్నా మంచిగానే ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు నాగమణికంట అయితే.
ఇంకా అంతా ఆట అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎవరు వంట పనులు అందరూ చేసుకుంటుంటే బిగ్ బాస్ బెల్లం మోగిస్తారు. ఇగో మన కుక్కలు మరిగినట్టు అది ఏం చేస్తారంటే అందరూ ఏంటో ఇప్పుడు ఈ టైంలో అని చెప్పి అనుకుంటే నిఖిల్ వీళ్ళందరూ అనుకుంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయేమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయేమో అంటే నాగమణి కరెక్ట్గా గెస్ చేస్తాడు. ఇది లైవ్లో చూపిస్తాడు, ఎపిసోడ్లో వేయడం. లేదరా మిడ్ వీట్ ఎలిమినేషన్ ఏమో అని చెప్పి వీడు అంటాడు. ఇలా బొర పట్టుకొని కూర్చుంటాడు, టెన్షన్ ఎక్కువ కదా అందుకని. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే హౌస్ నుంచి ఒకడు మాత్రం బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నామినేషన్ వల్ల పేరు చెప్తారు. ఫస్ట్ నాగమణి కంట పేరు చెప్తారు, నాగమణి కూడా టెన్షన్ అయిపోతాడు. తర్వాత నబీలు, నిఖిల్, తర్వాత విష్ణుప్రియ, ఆదిత్యబాబు, నైనిక ఈ 6 పేరు చెప్తారు. వీళ్ళు ఎలిమినేషన్లో ఉన్నారు కనుక వీళ్ళలో ముందుగా నిఖిల్, తర్వాత నబీలు, నాగమణి కంట వీళ్ళు 3 మాత్రం నామినేషన్లో నుంచి సేవ్ అయిపోయారు. ఈ కింద 3 ఉన్నారు కదా, వీళ్ళు పూర్తిగా బట్టలు అవన్నీ సర్దేసుకుని వాళ్ళ బ్యాగులతో సూట్ కేసులతో బయటకు వచ్చి నిల్చోండి. అండ్ ఈ రోజు రాత్రికి వీళ్ళ 3లోనే ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని అంటారు అన్నమాట. అన్న వెంటనే ప్రేరణ ఇలా అయిపోతుంది. వీటి నాగమణి కంటే 2 రోజుల్లోనే ఇంత ఓటింగ్ పడిపోయిందా, వీడు సేవ్ అయిపోయాడా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. నాగమణి కంటే సేవ్ అయిపోవడం ఏంటి అంటే వీళ్ళకి మెయిన్ ఉదయం డిస్కషన్ చేసుకుంటారు కదా, ప్రేరణ యష్మి వీడు వెళ్ళిపోతే బాగుంది నాగమణి కంట అని చెప్పేసి అందుకు సేవ్ చేసేది కొంచెం ఇది అవుతుంది. తర్వాత ఒక లైన్కి ఇస్తారు, స్టెప్స్ పెడతారు అనమాట. 3 నించుంటారు, ఆదిత్యబాబు, నైనిక, తర్వాత విష్ణుప్రియ నించుంటే హౌస్ మేట్స్కి ఏం చెప్తారంటే ఈ 3లో మీరు ఎవరు వెళ్ళిపోతున్నారని మీరు భావిస్తారో చెప్పండి అని చెప్తారు. అంటే ఓటు వేయమని చెప్పడం, ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అంటారు. అప్పుడు నిఖిల్ ఫస్ట్ వచ్చేసి ముందు ఆదిత్యబాబు గారి పర్ఫార్మెన్స్ అయితే లేదు, జస్ట్ 2 వీక్స్ నుంచి అయితే బాగానే ఉంది, ఈయన వెళ్తారేమో అని నా అభిప్రాయం అని చెప్పి వస్తాడు. తర్వాత నాగమణి కంటని పిలిస్తే నాగమణి కంట కూడా ఆదిత్యబాబు గారే అనుకుంటున్నాను, వాళ్ళిద్దరికీ మంచిగా ఉన్నది అనిపిస్తుంది చెప్పి ఏడుస్తాడు. జెన్యున్గానే ఏడుస్తారు, పాపం వెళ్ళిపోతున్నారని చెప్పేసి తన అభిప్రాయం చెప్పాడు అంతే, కానీ ఓటు మాత్రం వేయలేదు కదా అది. తర్వాత పృథ్వీ ఏమో నైనికాని తీసుకుని వస్తాడు. తర్వాత ఎవరు తిను నబీలు, విష్ణుప్రియని అలా ఒక్కొక్కరిని తీసుకొస్తారు. లాస్ట్ కొంచెం ఎగ్జిట్కి ముందుగా ఉన్నది ఎవరు ఆదిత్యబాబు గారు కనుక బిగ్ బాస్ చెప్తాడు మీరు వేసిన అంచనా కరెక్ట్, ఆదిత్యబాబు గారు ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారు అంటారు. అందరూ హక్స్ ఇచ్చుకుంటారు. ఆదిత్యబాబు గారు పాపం వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. ఆయనకి అసలు ఏ నెగిటివ్ లేదు, బాగానే చేశారు అంతా. ఇంకా లాస్ట్లో బాగా ఆడారు. ఒకటిసారి నామినేషన్లో కూడా ఫైల్లోంచి తీసేయడం, తర్వాత దీంట్లో కూడా డాగ్లు కూడా బాగా మంచిగా పార్టిసిపేట్ చేయడం, అది చేయడం అది ఈసారి ఈ వీక్ అయితే చాలా బాగున్నది. కిందటి వీక్ ఆ ముందు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంటే బాగుండేది, ఆయన పార్టిసిపేషన్ బాగుండేది అసలు. అలాగైపోతుంది. అయిపోయిన తర్వాత నుంచి ఆదిత్యబాబు గారు వెళ్ళిపోతారు, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో అందరి టార్గెట్ నాగమణి కంటే ఇప్పుడు అవుతాడు, నాగమణి కంటే ఎలా సేవ్ అయ్యాడు అని చెప్పి. దీని గురించి మళ్ళీ నేను వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. నేను చెప్పిన ఈ పాయింట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. యష్మి ఈ విధంగా ఓవర్ రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదా మీరు చెప్పండి, ఏమంటారు? నాకైతే చాలా చండాలంగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.